ఒక ఎకరం 1000 కోట్లకు వేలం పాట పాడారు. ఎవరు పాడారు? ఎక్కడ పాడారు? దీని వెనకాల ఎవరెవరున్నారు? ఇదంతా ఎక్కడ జరిగిందనే విషయాలైతే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్, ఎకరం 1000 కోట్లు అంటేనే ఒక షాకింగ్ న్యూస్ లాగా అయితే ఉంది. సో ఇదంతా ఎక్కడ జరిగింది? దీని వెనకాల ఎవరెవరు ఉండొచ్చు? సో ఎవరు ఇది వేలం పాట పాడారు? ఎకరం 1000 కోట్లు పలికిన మాట వాస్తవం. అయితే అది నిజమైనటువంటి డిమాండా, ఆర్టిఫిషియల్ డిమాండా అని అంటే ఏ ప్రాంతంలో ఇది ఇంత ధర పలికింది, సో దీని వెనక ఏం జరిగింది అని అంటే ఖచ్చితంగా రియల్ ఎస్టేట్లో ముంబై మాఫియా అనేది రాజ్యం వెళ్తుంది భారతదేశంలో, భారతదేశ వ్యాప్తంగా. వాళ్ళు ఎక్కడుంటే అక్కడ ఆర్టిఫిషియల్ రేట్లు పెంచేస్తారు. ఆ రేట్ని బేస్ చేసుకొని మిగతా వెంచర్లు వేస్తారు, దీన్ని అమ్ముకుంటారు, వాళ్ళు వెళ్ళిపోతారు. ఇది వాళ్ళు చేసేటువంటి హై లెవెల్ క్రియేషన్, లేనటువంటి దాన్ని ఉన్నట్టు క్రియేట్ చేయటం. అందుకే వాళ్ళని ముంబై మాఫియా ఫస్ట్ బెంగళూరులో దాదాపు కరోనా ముందు ఉండేది, అక్కడ లాస్ట్కి ధర్నాలు చేసి పంపించారు వాళ్ళని. ఆ తర్వాత గుర్గావ్, అక్కడ అది నోయిడా దగ్గర, ఢిల్లీ దగ్గర అదే పని చేశారు. హైదరాబాద్ మీద అదే పని చేశారు. ఇది కరోనా తర్వాత ఇప్పుడు కూడా ఉంది. ఇప్పుడు అసలు మనకి హైదరాబాద్లో రెంట్లు పెరగడానికి కానీ లేదా ఈ భూముల ధర పెరగడానికి కానీ ముంబై మాఫియా కారణం. ఈ ముంబై మాఫియా ఇప్పుడు ఏం చేసింది? ముంబైలోనే ఉంటుంది కదా మాఫియా. ముంబైలో 4 ఎకరాల 16 సెంట్ల భూమిని 3600 కోట్లు కొన్నారు సుమారుగా. వేలం వేస్తే 3600 కోట్లు పలికింది. ఎవరు దీన్ని ఇప్పించిందంటే, దీన్ని ఎవరికి ఇప్పించారంటే ఆర్బీఐ కొంది. ఆర్బీఐకి ఇప్పించి ఆర్బీఐ వేలంలో పాల్గొంది. మరి ఇది కావాలని ముంబై మాఫియా తెర వెనుకుండి చేసిందా? ఆర్బీఐకి అవసరం, ఆర్బీఐకి ముంబైలో అవసరం, ఆ ముంబైలో ఈ రేటుకి పాడుకుందని చెప్పేసి న్యూస్. ఇప్పుడు దీని వెనక మాఫియా ఉండి ప్లే చేసిందా అని అంటే, ఇప్పుడు మనం ఎవరు అవుననుకున్నా కాదనుకున్నా, ఏ ప్రభుత్వం ఉన్నా, కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా ఆదాని అంబానీ నడుస్తుంది అని చెప్పి అందరికీ తెలుసు కదా, ఓపెన్ సీక్రెట్ కదా ఇది. కార్పొరేట్ల హవా కొనసాగుతూ ఉంటుంది. కార్పొరేట్లు ఏ విధంగా మ్యానిపులేషన్ చేస్తారు, గవర్నమెంట్స్ని ఏ విధంగా నడిపిస్తారు తెర వెనుక ఉండి అనేది దగ్గర నుంచి చూసే వాళ్ళకి అర్థమవుతుంది. డైలీ పాలిటిక్స్ని లేదంటే ప్రభుత్వాలకు పరిపాలనకు సంబంధించినటువంటి న్యూస్ని చదివే వాళ్ళకి అర్థమవుతుంది. ఇది కాదనేటువంటి సత్యం. మరి ఇప్పుడు ఆర్బీఐకి ఇంత రేటు పెట్టించారు ఆర్బీఐ చేతనంటే దాని వెనక ముంబై మాఫియా లేదని చెప్పి మనం అనుకోగలమా? సో ఒకవేళ ముంబై మాఫియా ఉన్నా కానీ కేంద్రం ఏం చేయలేదంటారా? అసలు మాఫియాని ఏం చేస్తారు? దావుద్ ఇబ్రహీం ఇన్ని ప్రభుత్వంలో ఏం చేశారు? మాఫియాని ఏం చేస్తారు? మాఫియాని ఏం చేయలేరు. అమెరికా గవర్నమెంటే లాడెన్ని చంపడానికి చాలా సంవత్సరాలు పట్టింది. బిన్ లాడెన్ చంపడానికి, సద్దాం హుస్సేన్ చంపడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది ప్రపంచానికి? మరి ముంబై మాఫియాని పూర్తి స్థాయిలో లేకుండా చేయగలిగారు ఇప్పుడు? మరి లేదు కదా. ప్రభుత్వాల వెనక చాలా లాబింగ్ నడుస్తూ ఉంటుంది, కార్పొరేట్ లాబింగ్, మాఫియా లాబింగ్ ఇదంతా నడుస్తూ ఉంటుంది ఏ ప్రభుత్వం ఉందో. ఇప్పుడు నిజంగానే ముంబైలో అంత రేటు ఉందా? ఎకరం 1000 కోట్లు పెట్టి ఆర్బీఐ కొనుగోలు చేసిందంటే, ఆర్బీఐ ఆఫ్కోర్స్ ఆర్బీఐకి వాళ్ళు ఇప్పించారు, ఓకే, ఆర్బీఐ వేలంలో పాడుకుంది. అంత రేటు పోవడానికి ఆర్బీఐకి వెనక మాఫియా లేదనుకోవాలి మనం. ఎగ్జాంపుల్ చూద్దాం. సరే, ముంబై వ్యవహారం అదంతా మాఫియా వ్యవహారం అనేది అందరికీ తెలుసు. ముంబై అంటేనే పెద్ద మాఫియా అని చెప్పి ఆ డ్రగ్స్ వ్యవహారం, మాఫియా ఇదంతా ఉంటుంది అక్కడ. హైదరాబాద్లో తీసుకున్నాం. హైదరాబాద్లో మోకిలాలో కానీ కోకాపేటలో కానీ, కోకాపేటలో ఎకరం 100 కోట్లు అని చెప్పేసి వేలం వేశారు. వేలం వేసిన తర్వాత ఏం జరిగింది? వేలంలో పాల్గొన్నాయి. ఆ పాడుకున్న అతను అదేమన్నా రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడా? చెప్పమనండి. ఆ రోజు ఉన్నటువంటి గవర్నమెంట్ని రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడేమో. ఆ రేటుకి పానుకున్నాడు, ఆయన వెళ్ళిపోయాడు, పక్కన వెంచర్లు వేసాడు, అతనే ఆ రేటుకి అమ్ముకున్నాడు, బిసాన్ని ఎత్తేసాడు. రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చుగా మరి. 100 కోట్లకు పాడిన అతను రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి కదా. ఇది పెద్ద మాఫియా. ఒక వెంచర్ పక్కన ఉంటుంది, ప్రభుత్వం దానికి సహకరిస్తుంది, ఆ వెంచర్ పక్కనే వేలం వేస్తుంది ప్రభుత్వం. ఆ వేలంలో ఆ వెంచర్ అతనే పార్టిసిపేట్ చేస్తాడు, 100 కోట్లకు పాడతాడు. ఆ పక్కనే ఒక 300-400 ఎకరాలు కొని ఉంటాడు, ఎకరం 100 కోట్లు అంటాడు. అక్కడే 10 కోట్లు కొని ఉంటాడు, 100 కోట్లు పక్కనే కదా. కోకాపేటలో 100 కోట్లు పలికింది, దాని పక్కనే కదా నాది కూడా 300 కోట్లు, 300 ఎకరాలు ఉంది.
10 కోట్లది ఎకరం 100 కోట్లు చెప్పేస్తాడు. అప్పుడు ఎంత ప్రాఫిట్ అతనికి? ఈ పోతే పోయినాయి డబ్బులు. ఇప్పుడు ఫస్ట్ టెండర్లో పార్టిసిపేట్ చేసి డబ్బులు గడుచుకుంటారు, అయిపోతే పోయినాయి. ఎంత 10 లక్షలు 15 లక్షలు, అది లెక్కే ఉంది అతనికి. ఇప్పుడు గవర్నమెంట్ హైదరాబాద్లో వేలం వేసి ఆ వేలంలో పాడుకున్నటువంటి వాళ్ళు రిజిస్ట్రేషన్ ఎంతమంది చేయించుకున్నారు ఆ లెక్క తీస్తే తెలిసిపోతుంది కదా, అది ఆర్టిఫిషియలా నిజంగా పాడుకున్నారు అనేది. సింపుల్గా అసలు ఎంత దారుణం అంటే రియల్ ఎస్టేట్కి ప్రభుత్వాలకి ఒక అస్త్రంగా మారింది. ఇంతకన్నా దరిద్రమైనటువంటి, ఇంతకన్నా దారుణమైనటువంటి పరిస్థితి ఇంకోటి ఉండదు. అసలు అందుబాటులో అందరికీ ఉండాలి, అందరికీ నివాస గృహాలు ఉండాలి, అందరికీ భూములు అందుబాటులో ఉండాలి, అది ప్రభుత్వం చేయాలి. కానీ ప్రభుత్వం ఏం చేస్తుంది? కావాలని హైప్ చేస్తుంది రేట్లని, కావాలని హైప్ చేసేసి కొంతమందికి మాత్రమే ఇల్లు ఉంటాయి, వాడేమో రెంట్ ఎక్కువ చెప్తాడు. ఎవరు పోయి ఉంటారు అక్కడికి? ఇప్పుడు సపోజ్ ఒక ఇంజనీర్ ఉన్నాడండి, ఇంజనీరింగ్ చదివి స్టూడెంట్ ఉన్నాడు. ఇంజనీరింగ్ స్టూడెంట్ ఎంతమందికి నెలకి ₹1,00,000 ఉద్యోగాలు వస్తాయి? ఇమీడియట్గా స్టార్టింగ్లోనే ఫ్రెషర్స్కి వస్తాయా? లేదు. యావరేజ్న 190 మందికి 25,000 వస్తుంది. వీడు ఇంటర్ రెంట్ అడిగితే 30,000 చెప్తాడు. అంటే ₹5,000 ఇంకా జేబులో పెట్టుకొని పెట్టాలి. ఇది కాదు కదా ప్రభుత్వాలు చేయాల్సింది. ఇప్పుడు అక్కడ రెంటల్ యాక్ట్ ఉంది, ఆ రెంటల్ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయాలి. తర్వాత మాఫియాని కంట్రోల్ చేయాలి, అందరికీ అందుబాటులో ఉండాలి. 10 మంది బాగుండాలి, దాంట్లో మెరుగ్గా ఉండాలని కోరుకోవాలి. కానీ 10 మంది పోవాలి, నేను ఒక్కడే బాగుండాలి అనేటువంటి కాన్సెప్ట్ కాదు కదా సమాజం అంటే. ఇప్పుడు ఏం జరిగింది? 2014 నుంచి 2023 వరకు తీసుకుంటే హైదరాబాద్లో హై రైజెస్ బిల్డింగ్ వచ్చేసినాయి. ఎట్టొచ్చినాయి? ఇప్పుడు నేను ఉండేది మాదాపూర్ ఏరియా అండి. నా చుట్టుపక్కల అప్పటి వరకు కాందిశీకుల భూములు కానీ రకరకాల భూములు ఉంటాయి అక్కడ. ఆ భూములన్నీ ఖాళీగా ఉండేవి, ఎందుకు? కోర్టులో ఉన్నాయి కాబట్టి. నా కళ్ళెదుటే 2023 కల్లా మొత్తం హై రైజెస్ బిల్డింగ్స్ వచ్చేసినాయి. ఎట్టొస్తాయి? కోర్టు క్లియరెన్స్ లేకుండా. అంటే గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చేసింది, గవర్నమెంట్లో కట్టేసుకున్నారా, అయిపోయింది. కోర్టులో కేసులు నడుస్తుంటాయి, కేసులు పడి కేసులు నడుస్తుంటాయి. మనకు అయ్యప్ప సొసైటీ ఉంది, అయ్యప్ప సొసైటీలో ఎవరైనా ఒక బిల్డింగ్ని కల్పించగలిగారా? అది ఇల్లీగల్ కదా, అందరికీ తెలుసు కదా. నేను మన ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే మొత్తం నేను హ్యాండ్ ఓవర్ చేసుకుంటానని చెప్పి కేసీఆర్ గారు చెప్పారుగా. అయ్యప్ప సొసైటీ మొత్తం భూముల్ని నేను హ్యాండ్ ఓవర్ చేసుకుంటానని ఆయన చెప్పాడుగా. ఏం చేశారు కేసీఆర్ గారు? ఒక్క సెంట్ భూమినైనా కానీ తీసుకోగలిగారు ఆయన? లేదు. మరి ప్రభుత్వంలో ఆయన ఉండి ఆయన ఏం చెప్పారు? అసెంబ్లీలో, అసెంబ్లీ బయట, గతంలో మనం ఆంధ్రాలో 1 ఎకరం అమ్మితే ఇక్కడ 3 ఎకరాలు వచ్చేది తెలంగాణలో. ఇప్పుడు తెలంగాణలో 1 ఎకరం అమ్మితే ఆంధ్రాలో 10 ఎకరాలు వస్తుంది, 100 ఎకరాలు వస్తుంది. ఇక్కడ కోకాపేట అమ్మినప్పుడు 100 ఎకరాలు వస్తుంది అని చెప్పాడు. అంటే గవర్నమెంట్ రియల్ ఎస్టేట్ వ్యాపారం అనేది ఒక బెంచ్ మార్క్ తీసుకొని ఎన్నికల ప్రచారంలో చెప్పాడు ఆయన. ఒక గవర్నమెంట్ ఎవరైనా సరే రియల్ ఎస్టేట్ బిజినెస్ని, రియల్ ఎస్టేట్ రేట్ని ఎన్నికల ప్రచారంలో చెప్తుందా? 100 కోట్ల ఎకరం పెట్టి నేను ఇంత పెంచానని చెప్తే అది 100 కోట్లకి రీచ్ అయ్యేటువంటి పీపుల్ ఎంతమంది ఉంటారు హైదరాబాద్లో? 10 మంది ఉంటారు లక్షకి. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? అంటే ప్రభుత్వాలు ఇప్పుడు కూడా చెబుతున్నాయి. ఇప్పుడు కూడా ఇప్పుడు నిన్న మొన్న ఎవరు అన్నారు, మల్లారెడ్డి గారు తిరుమల వెళ్ళి తిరుమలలో దర్శనం చేసుకొని ఆయన ఏమన్నారు? అద్భుతమైనటువంటి అభివృద్ధి జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు హైదరాబాద్లో భూములు కొనేవాళ్ళు లేరు, తెలంగాణలో భూములు కొనేవాళ్ళు లేరు, ఆంధ్రప్రదేశ్లో బ్రహ్మాండమైనటువంటి భూములు కొనుగోళ్ళు, రియల్ ఎస్టేట్ పెరిగిపోయింది అని చెప్తున్నారు. అంటే రియల్ ఎస్టేట్లో రేట్లు పెరగడం, రియల్ ఎస్టేట్ భూముల రేటు పెరగడం అనేది ప్రభుత్వం యొక్క పరిపాలనకి బెంచ్ మార్క్గా చెప్తున్నారు ఈ పొలిటీషియన్స్. దీన్ని ఆలోచించాలి ప్రజలు. ఇది ఆర్టిఫిషియలా లేకపోతే వీళ్ళు క్రియేట్ చేసి మోసం చేస్తున్నారా అని. అలాగే ముంబైలో ఆర్బీఐకి సంబంధించిన పాడుకుందని అంటే దాని వెనుక అంత రేటు ఎందుకు ఉంటుంది? ఎకరం 1000 కోట్ల? 1000 కోట్లు అంటే ఏమన్నా 1000 రూపాయల? కాదు కదా, 1000 కోట్లు పెట్టి పాడారు దాన్ని. 1000 కోట్లు. ఆ 1000 కోట్లు అంటే ఒక గవర్నమెంట్ ల్యాండే కదా. ఇప్పుడు మనం మన ఆంధ్రప్రదేశ్లో చూసాం. ఆంధ్రప్రదేశ్లో ఏంటి, జగనన్న కాలనీలని పెట్టారు 2019 నుంచి 2024 దాకా. అక్కడ భూములు తీసుకున్నారు రైతుల దగ్గర, 5 లక్షలు కట్టి తీసుకున్నారు, 3 లక్షల నుంచి 5 లక్షల దాకా తీసుకున్నారు. దాన్ని ఏం చేశారు? 15 లక్షలు తీసుకున్నట్టు బిల్లింగ్ చేసేసారు. బిల్లింగ్ చేసేసి కొన్ని చోట్ల 25 లక్షలు తీసుకున్నట్టు కూడా బిల్లింగ్ చేసేసారు. గవర్నమెంట్ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నారు. దాని మీద ఇప్పుడు కేసు నడుస్తుంది కదా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ దగ్గర.
సేమ్ అలానే ఉంటుంది. ముంబైలో ఇప్పుడు ఆర్బీఐది కూడా సేమ్ అదే ఉంటుంది. లేదంటే తెర వెనుకుండి ఎవరు నడిపిస్తున్నారో నడిపించుంటారు. లేదంటే అంత రేటు ఎందుకు పడుతుంది? అంత రేటు ముంబైలో ఉండొచ్చు, రేటు ఉండొచ్చు, కానీ ఎకరం 1000 కోట్ల సుమారుగా అంతా దాన్ని టాప్గా చెప్తున్నారు. ఇప్పుడు రేపు చూడండి అన్ని పేపర్లో ఇదే వస్తుంది, అన్ని పేపర్లు అన్ని మీడియాలో ఇదే వస్తుంది. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఎకరం 1000 కోట్లు ముంబైలో అండి. హైదరాబాద్ కన్నా ఎక్కువ ఉంటుంది అక్కడ ముంబైలో. కారణం ఏంటంటే ముంబైకి విస్తీర్ణం లేదు, సముద్రం ఒడ్డు కాబట్టి మీకు ఎక్స్టెన్షన్ చేసుకోవడానికి అవకాశం లేదు. హైదరాబాద్ అట్ట కాదు కదా, మీరు ఎంత దూరం పైన ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. మరి రేట్ ఎందుకు పెరిగిద్ది? హైదరాబాద్లో 100 కోట్లు ఎందుకు పెరిగిద్ది ఎకరం? సో అక్కడైనా సరే అది ఆర్టిఫిషియలే, అది కూడా ఆర్టిఫిషియల్ రేటే అని చెప్పి మనం భావించాలి. వస్తుంది, రిపోర్ట్స్ వస్తాయి, సెకండ్ వర్షన్ కూడా వస్తుందిగా. ఇప్పుడు ఫస్ట్ వర్షనే వచ్చింది మన దగ్గరికి, అది కూడా వస్తుంది. వచ్చినప్పుడు మనకు తెలిసిద్ది అది నిజమైనటువంటి రేటా లేదంటే ఆర్టిఫిషియల్ రేటా అనేది. సో ఈ ఆర్టిఫిషియల్ రేట్లు, ఆర్టిఫిషియల్ వ్యవహారాలన్నీ కూడా సామాన్య ప్రజల్ని బాగా నష్టపరుస్తాయి. మధ్యతరగతి సామాన్య ప్రజల్ని చాలా దెబ్బతీస్తాయి. ఇప్పుడు చూడండి హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో ఇప్పుడు పేద మధ్యతరగతి వర్గాలకు అందుబాటులో ఉన్నటువంటి ఫ్లాట్స్ అమ్ముడుపోవట్ల. కారణం ఏంటి? రేట్లు పెంచేశారు. ఎందుకు పెంచారు అంటే ఆర్టిఫిషియల్ క్రియేషన్ చేశారు. ల్యాండ్ వాల్యూ పెరిగింది కాబట్టి బిల్డర్ ఏం చేస్తాడు, దానికి తగ్గట్టు పెంచుకుంటాడు. సో వీడికి కొనేవాడికి అందుబాటులో లేనప్పుడు ఈడేం కొంటాడు? కొనలేడు కదా. అందువల్లనే మీకు 70 లక్షల లోపు ఉండేటువంటి ఫ్లాట్లు, 70-80 లక్షల లోపు ఉండేటువంటి ఫ్లాట్లు అమ్ముడుపోవట్ల. ఇప్పుడు అమ్ముడుపోతుంది హైదరాబాద్లో 5 కోట్లు 10 కోట్లు ఇవి అమ్ముడుపోతుంది. అంటే ఎవరు కొంటారు? అయ్యి ఆ రేంజ్లో ఉండేవి ఎంతమంది కొనగలరు? రియల్ గ్రోత్ అదా? అది రియల్ గ్రోత్ కాదు కదా. అందుకే ఇప్పుడు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పడిపోవడానికి కారణం. ఇప్పుడు రేపు బొంబాయిలో కూడా అదే జరిగింది. ఈ రేట్ని చూపిస్తారు అక్కడ, రేపు రాబోయే రోజుల్లో అదే జరిగింది అక్కడ కూడా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.